హాయ్ గైస్, వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్. ఈరోజు మనం ఒక రామెన్ నూడిల్స్ని మనం రివ్యూ చేస్తున్నామండి. ఇది గేకి ఫ్లేవర్ అండ్ చికెన్ ఫ్లేవర్ ఉన్న నూడిల్స్. దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 400 ml ఆఫ్ వాటర్ వేసుకోవాలి, లేకపోతే 3/4 కప్ ఆఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, ఇట్స్ ఆప్షనల్. అండ్ వాటర్ మనకి బాగా బాయిల్కి రావాలి. ఇలా రామెన్ అండ్ సీజనింగ్ అండ్ చిల్లీ ఆయిల్ మనకు వస్తుంది. అందులో రామెన్ని తీసుకొని మనం బాయిలింగ్ వాటర్లో వేయాలి. నేనేం బ్రేక్ చేయకుండా అలానే వేసుకున్నాను. అలా ఒక 5 to 6 minutes మనం వాటిని బాయిల్ చేసుకోవాలి. సో మన నూడిల్ అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు. నాకు 6 minutesలో నూడిల్లో ఉన్న వాటర్ అంతా పీల్చేసుకొని సెమీ సాఫ్ట్గా అయిపోయాయి. సో వన్స్ నూడిల్స్ అంతా ఉడికిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకోవాలి. అందులో ఏం వాటర్ ఉండకూడదు. ఇంకా నూడిల్ తీసుకున్న తర్వాత అందులో మనకి ఆల్రెడీ ప్యాకెట్లో ఇచ్చిన సీజనింగ్ అండ్ చిల్లీ ఆయిల్ని వేసుకోవాలి. ఎనఫ్ అమౌంట్ ఆఫ్ సీజనింగ్ మనకి వచ్చిందండి. లైట్గా స్వీట్నెస్ కూడా ఉంటుంది ఇందులో. అలా వేసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ ఆఫ్ చిల్లీ ఆయిల్ ఇచ్చారు. ఆ రెండింటిని వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు మిక్స్ చేసుకుంటూనే యూ కెన్ స్మెల్ ది ఫ్లేవర్. చాలా ఏమంటారు, స్పైస్ లెవెల్ బాగా ఉంది. మనం బాగా మిక్స్ చేసుకొని కొంచెం సెసమీ సీడ్స్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. అకార్డింగ్ టు ది స్పైస్ లెవెల్, లైక్ మీడియం స్పైస్గా తినే వాళ్ళకి ఇది చాలా స్పైస్గా ఉంటుంది. నాకైతే స్పైస్ లెవెల్ చాలా బాగా సరిపోయిందండి. దీని టేస్ట్ కూడా లైట్ స్వీట్గా కొంచెం స్పైసీగా ఉంటుంది. అండ్ దట్ టు ఇందులో మీకు కొంచెం స్మోకీ ఫ్లేవర్ కూడా ఉంటుంది నూడిల్స్ అనేది. నేను కొంచెం పెప్పర్ తోటి మీరు ట్రై చేయొచ్చు, లేకపోతే నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.